ఓకే, మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే 100% మీరు నేను చెప్పినట్టు చేస్తే 100% మీరు 20-30 డేస్లో ఇంగ్లీష్ మాట్లాడతారు. నేను ఇచ్చిన వర్క్ చాలు, మంచి పట్టునిస్తా, ఇంగ్లీష్ మీద బేసిక్ మొత్తం నేర్పిస్తాను. కాబట్టి మీరు వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చూడాలి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, కామెంట్ పెట్టాలి. కాబట్టి మీరు వినండి. సో ఫస్ట్ మనకు సబ్జెక్ట్స్ అన్నాం ఇంతకుముందు వీడియోస్లో. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్. మరి ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే ఏంటి? బి అంటే ఉండు. ఇది ఒక స్టేట్ను గురించి, ఆక్యుపేషన్ గురించి, మనం ఉండే స్థితిని గురించి, టైంను గురించి తెలియజేసేదే బీ ఫార్మ్స్ అన్నట్టు. అది ప్రజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్స్, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ కావచ్చు. స్టేట్, ఆక్యుపేషన్, టైం, సో వీటికి బీ ఫార్మ్స్. మరి బీ ఫార్మ్స్ అంటే ఏంటంటే, ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఏంటంటే ఐ ఆమ్, ఈజ్, ఆర్. ఇది మీరు ఎప్పుడు నిద్రలో అడిగినా చెప్పాలి. ఐ ఆమ్, ఈజ్, ఆర్. మరి ఐ ఆమ్ అంటే ఏంటి, ఈజ్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి చెప్పి. ఇంతకుముందు ఉన్నాను అనేది వస్తుంది. ఐ అంటే సింగులర్ వస్తుంది, ప్లూరల్ వస్తుంది. మరి సో ఇలా వర్డ్ ఎక్కడ లేదన్నట్టు, ఇలాంటి మంచి వర్డ్ లేదు. చూడండి, సింగులర్ ప్లూరల్ కాబట్టి ఏం రావాలి? యు. సింగులర్ అదే, ప్లూరల్ అదే, కాబట్టి దానికి ఏంటి ఏమొస్తుంది? ఇట్. సింగులరా ప్లూరలా? సింగులర్ కాబట్టి ఏమొస్తుంది? ఇదే మరి సింగులరా ప్లూరలా? కాబట్టి ఏమొస్తుంది? సో ఇవి మీకు మెయిన్ బేసిక్ ఉండాలి. ఇవి మీకు మెయిన్ బేసిక్ ఉన్నప్పుడు మీరు ఈజీగా రీరైట్ ద వర్డ్స్ కావచ్చు, ఎర్రర్ ఆఫ్ కరెక్షన్ కావచ్చు. సో ఒక సెంటెన్స్లో కంప్లీట్గా గ్రామర్ పార్ట్ ఎక్కడ పెట్టాలనేది పెట్టవచ్చు. మీకు అప్ టు 6th క్లాస్ కావచ్చు, అప్ టు 8th క్లాస్ కావచ్చు, ఈ గ్రామర్ ఇస్తుంది, సింపుల్ గ్రామర్ ఇస్తుంది, మనకు తెలవాలి. కాబట్టి ఇప్పుడు మనం దేని గురించి తెలుసుకుందామంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్. దీని గురించి మనం ఐకి ఏమొచ్చింది? ఐ ఆమ్ ఇన్ హాస్పిటల్. ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఐ ఆమ్ ఈజ్ ఆర్కు ఒకటే మీనింగ్ వస్తుంది, ఉన్నా. ఇక్కడ కూడా అంటే మనకు ఎలా రాయవచ్చు, ఎలా చేయవచ్చు అనేది. ఇంగ్లీష్లో అయితే మనము సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ అంటాం. తెలుగులో ఏమొస్తుందంటే సబ్జెక్టు, ఓకేనా, తర్వాత మనకు ఆబ్జెక్టు, లాస్ట్కు వర్బ్ వస్తుంది. అంటే రివర్స్ అన్నట్టు, రివర్స్ వస్తుంది. ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్లో ఉన్నాను. రివర్స్ వస్తుందా లేదా? కాబట్టి రివర్స్ వస్తుంది. చూడండి, ఇక్కడ నేను హైదరాబాద్లో లేను. ఇప్పుడు ఏమనాలి? ఐ ఆమ్ నాట్ ను ఆంట్గా పలకాలి. ఐ ఆంట్ ఇన్ హైదరాబాద్. ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ పలకాలి. సో క్వశ్చన్ చేసేటప్పుడు ఇది ముందుకు వస్తుంది. చూడు, క్వశ్చన్ చేసేటప్పుడు ఇది ముందుకు వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? ఐ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు క్వశ్చన్ అంటే మనం ఏం చేయాలి? నేను హైదరాబాద్లో ఉన్నానా క్వశ్చన్ వేస్తాం. నేను లేనా అన్నట్టుగా క్వశ్చన్. ఇది ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అంటాం.
ఇప్పుడు చెప్పేది నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్. ఆంట్ ఐ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్ లో లేనా? లేను. నేను హైదరాబాద్ లో ఉన్నాను. నేను హైదరాబాద్ లో లేను. నేను హైదరాబాద్ లో ఉన్నాను. నేను హైదరాబాద్ లో లేనా? సో మీరు ఏం చేయాలంటే ట్రిక్స్ మీరు తెలుగులో తప్పకుండా రాయాలి. ప్రతి సెంటెన్స్ కు మీరు తప్పకుండా రాస్తేనే ఇంగ్లీష్ అనేది వస్తుంది. నేను ఇంగ్లీష్లో రాసినట్టు మీరు ఇంగ్లీష్లో రాస్తే ఇంగ్లీష్ రాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతిదీ రాయాలి. నేను ఐ మీద చెప్పాను. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఆర్ ఉంది. ఏముంది? ఆర్. జూమ్ చేసుకో. వీక్ ఏమొచ్చింది? ఆర్. వీక్ ఏమొచ్చింది? ఆర్. వి ఆర్ ఇన్ హైదరాబాద్. ఇన్ హైదరాబాద్. మేము హైదరాబాద్ లో ఉన్నాము. వీక్ ఏమొచ్చింది? ఆర్. మేము హైదరాబాద్ లో లేము. We aren't in Hyderabad. We aren't in Hyderabad. Hyderabad. Aren't. Aren't. Next. Are we in Hyderabad? మేము హైదరాబాద్ ఉన్నామా? Aren't we in Hyderabad? Yes. Very good answer. ఇది ట్యాగ్ అన్నట్టు క్వశ్చన్. సో క్వశ్చన్ చేసినప్పుడు అఫర్మేటివ్ చెప్పాలి, లో అయినా చెప్పాలి. దీన్ని అఫర్మేటివ్ నెగిటివ్ అంటాం. క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రా అంటాం. నెగిటివ్ ఇంట్రాగేటివ్. మీకు ఈ 4 టెన్స్ కూడా తెలుసు. మేము హైదరాబాద్. యు కూడండి. వి బదులు యు అండి. యు ఆర్ Hyderabad. You aren't in Hyderabad. Aren't in Hyderabad. మీరు హైదరాబాద్ ఉన్నారు. మీరు హైదరాబాద్ మీరు హైదరాబాద్ లో ఉన్నారా? మీరు హైదరాబాద్ లేరా? ఇది ఈ కేంది Is Hyderabad. is in Hyderabad. Isn't in Hyderabad. Isn't in Hyderabad. Is in Hyderabad. Very good. Isn't in Hyderabad. Very nice. Next, she could say she is in Hyderabad. She isn't in Hyderabad. Hyderabad. Isn't she in Hyderabad? It is Hyderabad. It isn't in Hyderabad. Is it in Hyderabad? Isn't it Hyderabad? So ఇప్పుడు ఒకే స్టెప్ దే మీద In Hyderabad. They aren't in Hyderabad. Are they in Hyderabad? Aren't they in Hyderabad? సో మీరు ఏం చేయాలంటే నేను ఓన్లీ ఐ మీద రాశాను. మీరు ఏం చేయాలి? యు మీద, హీ మీద, షీ మీద, షీ మీద, దే మీద 4 రాయాలి. ఎన్ని? 4. తెలుగుతో సహా రాయాలి. మరైతే తెలుగు రావు ఇంగ్లీష్ వాళ్ళ గిఫ్ట్ అనేది మాట్లాడడం వస్తుంది. సో ఇది మీరు తప్ప ఈ రోజు కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ.